హిందూ మతంలో తిలకానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూజా సమయంలో శుభకార్యాల్లో నుదుటిపై తిలకం తప్పనిసరిగా పెట్టుకుంటారు. అంతేకాదు, నుదుటిపై తిలకం పెట్టుకుంటే ఒక వ్యక్తి మానసిక సమతుల్యతను పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి. నుదుటిపై తిలకం పెట్టుకునే నియమాల గురించి తెలుసుకుందాం. తిలకం పెట్టుకునే నియమాలు. మొదటిగా చూపుడు వేలు. చూపుడు వేలు అడుగు భాగంలో బృహస్పతి పర్వతం ఉంది. బృహస్పతిని దేవగురు అని పిలుస్తారు. అమరత్వానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు. కాబట్టి పూర్వీకుల శ్రాద్ధం చేసేటప్పుడు చూపుడు వేలుతో తిలకం పెట్టాలి. దీనితో పాటుగా చూపుడు వేలుతో మృతదేహంపై కూడా తిలకం పెడతారు. ఈ వేలితో జీవించి ఉన్న వ్యక్తిపై ఎప్పుడూ తిలకం పెట్టకూడదు, అది అశుభం. ఇలా చేయటం వల్ల మీతో పాటు మీరు బొట్టు పెట్టిన వారికి కూడా సమస్యలు తలెత్తుతాయి. రెండవది మధ్యవేలు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం మధ్యవేలుతో మనం తిలకం పెట్టుకోవాలి. ఈ వేలు మూల భాగంలో శని పర్వతం ఉంది. జ్యోతిష్యంలో శనిదేవుడు న్యాయం, రక్షకుడు, ఆధ్యాత్మికతకు కారణంగా పరిగణిస్తారు. మధ్యవేలుతో తిలకం పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుంది. మీరు మీ తిలకం ఎప్పుడూ మధ్యవేలుతో పెట్టుకోవటానికి కారణం ఇదే. మూడవది ఉంగరపు వేలు. ఉంగరపు వేలు సూర్యదేవునికి సంబంధించినది. ఎందుకంటే దాని బేస్ వద్ద సూర్యుని పర్వతం ఉంది. కాబట్టి ఈ వేలితో దేవతామూర్తుల విగ్రహం లేదా చిత్రపటంపై తిలకం రాయాలి. దీనితో పాటు మతపరమైన కార్యక్రమాలలో కూడా ఈ వేలితో తిలకం పెడతారు. నాలుగవది బొటన వేలు. బొటన వేలు దిగువన వీనస్ పర్వతం ఉంది. శుక్రుడిని ఆనందం, వైభవం మరియు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు. అతిథులకు తమ బొటని వేలుతో తిలకం పెట్టడానికి కారణం ఇదే. ఇక ఐదవది చిటికెన వేలు. తంత్ర కార్యక్రమాలలో చేతి చిన్న వేలును ఉపయోగిస్తారు. అందువల్ల ఈ వేలితో ఎవరికీ తిలకం పెట్టకూడదు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.